మీడియా మిత్రులకి నమస్కారం. గత వారం మనం కలిసినప్పుడు నెక్స్ట్ మేజర్ డెవలప్మెంట్ వచ్చే వారం జీరో డేట్ స్టార్ట్ అవుతుంది. ఆ కృష్ణశిలకి మన గుడి డిజైన్కి అనుగుణంగా ఆ రాళ్ళ కటింగు ఈ ప్రాసెస్ అంతా ప్రారంభం అవుతుందని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ క్వారీ ఎవరైతే మనకి ఆ రాళ్ళన్నీ సప్లై చేస్తారో వారికి 9,99,999 రూపాయలు, అంటే 10 లక్షలు అడ్వాన్సు, కానీ అలా ఆ 9 టోటల్ ఉండేలాగా 9,99,999 రూపాయలు ఈరోజే ఏకాదశ గడియల్లోనే 4 గంటల దాకా మనకి ఏకాదశి ఉంది. సో 1 గంట క్రితం ఎవరైతే మన మాణిక్యాలరావు దుర్గాప్రసాద్ గారు లాయరు, వారు చెక్ పవర్ వారిద్దరికి ఇవ్వటం జరిగింది. ఆకివీళ్ళలోనే ఉంటారు వారు. సో ఆ పేమెంట్ ఇవ్వటం జరిగింది. తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్ ఒక 15 రోజుల్లో ఆ సైటు, ఆ పాత అంతా ఇదిగో ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది కదా. సో ఇదంతా కూడా కొంచెం శుభ్రం చేసి అదంతా తీసివేసి ఆ ల్యాండ్ సరి చేసుకొని మనం భూమి పూజ ఖచ్చితంగా మే నెలలో భూమి పూజ చేసే విధంగా అది ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ ఈరోజు నుంచి మనకి జీరో డేట్ స్టార్ట్ అయింది. సో ఆ స్టోన్ కటింగు అక్కడే కొన్ని స్టోన్స్, విజయవాడ దగ్గర గన్నవరంలో మరికొన్ని స్పెషల్ డిజైన్కి సంబంధించినవి, ఇవన్నీ గతంలో చెప్పినట్టుగా 3 నుంచి 3.5 మాసాల్లో అన్నీ రెడీ చేసి ఇక్కడ సైట్లో ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంది. మిగిలిన గుడికి సంబంధించిన ఈ ధ్వజస్తంభం కావచ్చు, మంచి చక్కటి ఈ కాంపౌండు, ఇవన్నీ కూడా ప్యారలల్గా ఏ పనికి ఆ పని ఎప్పటికప్పుడు జరుగుతుంది. సో ధనం ప్రజల సంపూర్ణ సహకారంతోనే ₹1 సమకూరింది. డబ్బుకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఆర్డర్ ఇవ్వటం కూడా జరిగింది. డిజైన్స్ అన్నీ కూడా పూర్తిగా సంపూర్ణ స్థాయిలో శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో రెడీ అయినాయి. సో ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరో మధ్య మధ్యలో ఏవో చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ దేవాలయం వచ్చినా సరే చాలా క్రిస్టియన్ సంఘాల వాళ్ళు అసలు దేవాలయం నిర్మాణం అసలు భారతదేశంలో దేవాలయాలే కట్టకూడదు అన్నట్టుగా చాలా ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇందాక ఒక వీడియో చూసా, ఎవడో ఈజ్ నాట్ ఈవెన్ ఎ దళిత్, ఎవరో బీసీ క్రిస్టియన్, అతడు ఏదో అరుస్తున్నాడు పిచ్చి కుక్క మాదిరి. ఏంటంటే ఈస్ట్ గోదావరి క్రిస్టియన్ జిల్లా, పశ్చిమ గోదావరి క్రిస్టియన్ జిల్లా, కృష్ణా జిల్లా అని ఏదో 5-6 జిల్లాలు ఆల్రెడీ కైవసం చేసుకున్నారట. అజయ్ ఎవడో ఏదో కైవసం చేసుకున్నారట. ఇంకేయో మిగిలిన జిల్లాలు చేసి రాష్ట్రాన్నే కైవసం చేసుకుంటామని చెప్పి ఏదో పిచ్చివాగుడు అతను వాగటం జరిగింది. సరే, అది పిచ్చివాగుడుగా మనం వదిలేయకూడదు. ఇటువంటి ఉన్మాదుల్ని ఒక పిచ్చి కుక్క అని రోడ్డు మీద వదిలేస్తే మరి ఆ ర్యాబీస్ వ్యాధి సోకి ప్రజలకు ఎంత హానికరమో, అలాగే ఇటువంటి పిచ్చివాగుడు వాగే వారిని మరి అదుపులో ఉంచవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ఇక
ఈ సందర్భంగా చాలామంది కొంచెం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు అంతకుముందు అలహాబాద్ హైకోర్టు చెప్పింది కూడా, సుప్రీంకోర్టు కూడా గతంలో వేరే ఇన్స్టెన్స్లో చెప్పింది. ఈ విషయం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంత స్పష్టంగా తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి ప్రణబ్ ముఖర్జీ గారు నాకేదో సర్టిఫికేట్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ ఇచ్చారు, నన్ను యూజ్లెస్ ఫెలో అని చెప్పి నేను మాట్లాడానని ఒక ఆర్డీఓ స్థాయి నుంచి ప్రమోషన్ల మీదుగా అంచెలంచెలుగా ఐఏఎస్గా ఎదిగి షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్లోనే అయిన వ్యక్తి. సరే, అతను క్రిస్టియన్ అని చెప్పి అతని మాటల్లోనే అర్థమైంది. సరే, ఏదో దొంగ సర్టిఫికేట్ ఏదో పెట్టుకున్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, అతను మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా ఇలాగే ఎస్సీ సర్టిఫికేట్తో క్రిస్టియన్లు నడవలేదా, ఇప్పుడు అలాగే నడుస్తుంది అని చెప్పి పబ్లిక్లో మరి అతనికి ఏదో పార్టీ ఉందంట, ఏంటో పార్టీ పేరు ఏదో వెరైటీగా ఉండదు, మీకు తెలీదా, గుర్తులేదా? అంటే విజయ్ కుమార్ అన్నాడు పార్టీ ఏంటి, 70 కోట్లు శ్రావణలే కాదు, విజయ్ కుమార్ అన్న అతనికి ఎంపీకి పోటీ చేస్తే తిరుపతిలో 4203 ఓట్లు వచ్చినాయి. అతని కన్నా 4 ఇండిపెండెంట్లకి ఎక్కువ వచ్చినాయి. 4 ఇండిపెండెంట్లకి ఇతనికన్నా ఎక్కువ వచ్చినాయి. అతను పార్టీ, అతను పాదయాత్ర చేసిన ప్రతివాడు హీరో అయిపోడు కదా. లిబరేషన్ కాంగ్రెస్ అంటాయా అతను పార్టీ పేరు, లిబరేషన్ కాంగ్రెస్. అది సో అతనికి వచ్చిన ఓట్లు అవి. సో అతను ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించి దళిత సోదరుల్ని మిస్లీడ్ చేస్తున్నారు. సో ఈ రకంగా వ్యక్తులు రాజ్యాంగాన్ని ఇట్స్ అన్ అబ్యూజ్, కాన్స్టిట్యూషనల్ అబ్యూజ్ చేస్తే దానికి శిక్షలు ఉన్నాయి. వక్రీకరించి రాజ్యాంగాన్ని చెప్పటం అనేది, పైగా ప్రణబ్ ముఖర్జీ గారి దగ్గర అవార్డు అందుకుని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర అవార్డు అందుకుని, ఒక పార్టీని స్థాపించి మరి ఇన్ని చేసిన వ్యక్తి, ఎప్పుడు నిరంతరం సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటూనే ఉండే వ్యక్తి ఈ రకంగా ప్రజల్ని అన్యాయంగా తప్పుదోవ పట్టించడం అనేది చాలా దారుణం. వాళ్ళు ఎక్కడైనా సరే అది మానుకోవాలి. ఇక అజయ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఈ రకంగానే మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 25 ప్రకారం మాకు హక్కు ఉంది, ఆర్టికల్ 25ని కాదంటానికి ఈడెవడు ఆడెవడు అని మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆర్టికల్ 25 జోలికి ఎవరు రాలేదురా నాయన. నీకు కావాల్సిన మతం మారే స్వేచ్ఛ నీకు ఇచ్చింది. అవును, నువ్వు మతం మారావు. నువ్వు మారిన మతం కులాతీత మతమైనప్పుడు ఆ మతంలోకి కులాన్ని చొప్పించే అధికారం ఏ రాజ్యాంగానికి లేదు. ఒక మత తత్వాన్ని మార్చే అధికారం రాజ్యాంగానికి లేదు. అందుకని ఆ మతాచారాన్ని అనుసరించి ఆ మతంలో కుల వ్యవస్థ అన్నది లేదు కనుక మీరు ఈ కులం వారు ఆ మతంలోకి వెళ్తే మతం లేని కులంలో కులం లేని మతంలో కులం సాధ్యం కాదు కనుక దాన్ని ఆ రోజుల్లో అసలు క్రిస్టియన్ దేశమైన బ్రిటిష్ పరిపాలనలో మనం ఉన్నప్పుడే దాన్ని తీసివేయడం జరిగింది. అప్పుడు ఎవరో మాట్లాడలేదు. ఓ బ్రిటిషోడా నువ్వు చర్చి ఇచ్చితివి మేము ప్రార్థించుకుంటకు అని ఒక నీళ్ళు కుమారు మాట్లాడాడు. ఈ నీళ్ళు కుమారు రకరకాల కుమారులందరూ ప్రార్థించుకునేటకు చర్చిని ఇచ్చితివి, చదువుకునేటకు కాన్వెంట్ ఇచ్చితివి అని మాట్లాడినోళ్ళే కదా. మరి ఇప్పుడు సడన్గా మరణించిన తదనంతరం కూడా బుద్ధిస్టులుగా మారిపోతున్నారు. 2 నెలల క్రితమే మా అమ్మ క్రిస్టియన్ అయితే మా నాన్న హిందూ అన్నాడు ఒకడు.
ఏమో కాబోలనుకున్నాం. ఇప్పుడు సడన్గా మరణానంతరం బుద్ధిస్ట్గా మారిపోయి క్రిస్టియన్ ఆచారం ప్రకారం పూడ్చివేయబడ్డాడు. ఏంటో మరి మనకు అది అర్థం కాదు. సరే, అదొక ప్యారలల్ ట్రాక్ అనుకో. బట్ బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మా హిందూ దళిత సోదరుల్ని మోసం చేయకండి. ఆ మోసం మీద కొన్ని వీడియోలు రెడీ చేయమన్నాను కదా. సరే, ఒకసారి గుడి పూజ చేసి మోసాలకు వెళ్దాం. ఇది ఏ సంవత్సరం అమ్మా మనకెళ్ళ? సుమారు 30 సంవత్సరాల క్రితం, 1995. 1995లో అప్పుడు చేతక్కులుండి, అప్పుడు ఈ గుడి దగ్గర పానకాలు ఇస్తూ ఆ గుడి బయట చెప్పులు ఇప్పారు. వీళ్ళంతా భక్తులు, అంతా పానకం ఇవన్నీ ఇస్తున్నారు. బహుశా అది రామనవమి రోజు అయి ఉండొచ్చు. అక్కడ మేము పందులు కోసుకునేవాళ్ళం అని చెప్పి ఎవరో మాట్లాడారు. సో అలా మాట్లాడితే మేము ఏదో ఇది వదిలి పారిపోతామనో అనుకున్నారు. అయిపోయింది అబ్బాయి. ఇంకా మీరు ఊరికనే మేము కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతాం, ప్రైజ్ మనీ కొట్టేస్తాం, అయ్యేం కుదరవమ్మా. దోస్ డేస్ హ్యావ్ గాన్ మై డియర్ బ్రదర్స్. తర్వాత ఇదిగో కరెంటు బిల్లులు. ఎలక్ట్రిసిటీ బోర్డుగా ఉన్నప్పుడు 1993లో కరెంటు బిల్లు రామాలయము అని స్పష్టముగా కలదు. ఇదిగో నేమ్ రామాలయం ఉంది. ఇదిగో ఇక్కడ రామాలయము అని స్పష్టంగా ఉంది. ఎవరెవరో మధ్యలో కొత్త దేవతల్ని, అది అసలు సత్రం అంటాడు ఒకడు. సత్రం అంటే సత్రం అనే రాస్తారు కదరా, సత్రకాయ. రామాలయం అని ఎందుకు పెడతారు? ఆ సత్రానికి రామాలయం అని పేరెట్టుంటారంటావా? తింగరోళ్ళు తింగర మాటలు. ఇదిగో ఆ తర్వాత కొత్త ఎలక్ట్రిసిటీ బోర్డు విడిపోయిన తర్వాత, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలుగా వచ్చిన తర్వాత కూడా ఇది కరెంటు బిల్లు. ఇక్కడ చూసుకోండి, చిరునామా. ఇది 2003 తర్వాత, అప్పటి నుంచి 23 దాకా కూడా కడతానే ఉన్నారు. తర్వాత అది పీకేశారు. కరెక్ట్. రామాలయము. ఇవన్నీ ఇలా ఉంటే ఆడెవడో ఒకడు వస్తాడు, అక్కడ సత్రం ఉంది, లేదంటే ఇంకోటి ఉంది. పూర్వం అక్కడ అలా వెళ్తా అక్కడ సేద తీరేవారు. రామాలయం ఉన్నా సరే గుడి ప్రాంగణంలో మనకు అనాదిగా కూడా ప్రతి దేవాలయం వద్ద కూడా యాత్రికులు పడుకోవటం అనేది చాలా కామను. అంచేత ప్రతి గుడి దగ్గర, గుడి బయట రాత్రులు ఈ రోజుకి కూడా పడుకుని ఉంటారు. నేను ఎవడో పడుకుంటాను చూశాను, దీన్ని సత్రమందురు, ఇది దేవాలయం కానే కాదు, అటువంటి ముచ్చట మేము ఒప్పుకోనము అంటే ఒప్పేసుకుంటాం మనం. ఆడేదో ఇంగ్లీష్ టోన్లో, తెలుగులో ఇంగ్లీష్ టోన్లో మాట్లాడేస్తే ఒప్పేసుకుంటాం. తెంగరలో మేము ఒప్పుకోనము అంటే అదలు బాగా అంటాం. ఇప్పుడు ధైర్యంగా ఎందుకు? క్రిస్టియన్లకు అధికారము లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టే అధికారము లేదు కనుక, ఇది అందరికీ తెలిసింది కనుక వాచాలత తగ్గించుకుంటే మంచిది. సరే, ఇక్కడ ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతూ కొన్ని చోట్ల ఇంకా పాంప్లెట్లు పంచి ఇళ్లలోకి వచ్చేసి, నీకు ఒంట్లో బాగలేదు, ఒంట్లో బాగపోతే స్వస్థత చేకూర్చేదము, ప్రభు ఉన్నాడు అని ఇలా మాట్లాడేసేసి ఇంజూస్ చేస్తున్నారు. ఇలాగ ఇంజూస్మెంట్ అనేది 13 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చారు.
13వ రాష్ట్రం లేటెస్ట్ మొన్న మార్చి 30 అనగా ఈ రోజుకి 13 రోజుల క్రితం మహారాష్ట్రలో యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అయింది. ఈ యాంటీ కన్వర్షన్ బిల్ వలన ఏంటంటే మామూలుగా ఎవరినన్నా ఒత్తిడి చేసి మత మార్పిడి చేస్తే అప్ టు 5 years శిక్ష, 1 to 5. అదే షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ వారిని మోసం చేసి మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం మీకు ఈ స్వస్థత చేకూరుస్తాం అని మోసాలు చేసి ఇళ్లలో దూరి ఎన్ని చేస్తే 10 సంవత్సరాల వరకు శిక్ష. ఉత్తరప్రదేశ్లో అమెండ్ చేసి దాన్ని 14 సంవత్సరాలకు కూడా మళ్ళీ పెంచడం జరిగింది. ఫస్ట్ ఈ యాంటీ కన్వర్షన్ లా 1969లో ఒరిస్సా వాళ్ళు తీసుకొచ్చారు. అక్కడ విపరీతంగా ఈ కన్వర్షన్లు అనేది అప్పుడు మొదలు పెడితే ఆ ట్రైబల్ ఏరియాస్లో ఈ యాంటీ కన్వర్షన్ లాని తీసుకొచ్చారు. ఇప్పటికీ 13 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, ఇంకా ఆల్మోస్ట్ బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నింటిలో కూడా తీసుకొచ్చారు. ఆ మధ్యన మన రాష్ట్ర నాయకులు కూడా అన్నారు అవసరమైతే ఇక్కడ కూడా ఈ లా తీసుకురావాల్సి వస్తుందని. మరి ఇప్పుడు ఇక్కడ కూడా బీజేపీ కూడా కూటమిలో భాగస్వాములు కాబట్టి తప్పకుండా ఈ జరుగుతున్న మోసాలు వాళ్ళు మాట్లాడేయటం, ఈ జిల్లాను కొట్టాం, ఆ జిల్లా మాదే, ఇప్పుడు ఈ జిల్లా మాదే అంటే రేపు పొద్దున్న అన్నీ మాయే అంటారు. ఇప్పుడు నన్ను రాముడి గుడిలోకి రావాలంటే పెద్దపేట వాళ్ళు పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మ పర్మిషన్ తీసుకుని రావాలి, పెంటమ్మను ఒప్పుకుంటేనే నేను దండేయాలి అనే దౌర్భాగ్య స్థితిలోకి వచ్చినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. మరి వాడు మాట్లాడిన మాటలు కూడా ఈ చేష్టలను సమర్థిస్తున్నారు. కాబట్టి దీనికి శుభం కార్డు వేయాలి. వేయకపోతే ఇలాగే రెచ్చిపోయే ప్రమాదం ఉంది కనుక ఖచ్చితంగా ఆ శుభం కార్డు మన శంకుస్థాపనతోనే ఖచ్చితంగా అది ప్రారంభం అవ్వాలి. ఆ మోసాలు ఎలా ఉంటాయి? ఇదివరకు 2020లో ఒక అద్భుతమైన మలయాళం సినిమా వచ్చింది, ట్రాన్స్. ప్రేక్షకులందరూ ఒకసారి చూడండి, అది ఓటీటీలో ఉంది. దాన్ని తీసేయడానికి కూడా ఏదో చాలా డబ్బులు ఇచ్చారట మెషనరీ సంస్థలో. ఓటీటీలో మరి ఉండాలి. ట్రాన్స్ అనే సినిమా ఎలా మోసం చేస్తారో ఉంది. మచ్చుకి ఎలాగ వాళ్ళు ప్రజల వీక్నెస్ని ఇలా చేస్తారో అనే దానికి మచ్చుకు కొన్ని చూపెడతా. ఆంజయమ్మ అదే సౌండ్ ఇంతేనా? లేచిపోయాడా? పరిగెడతాడు కూడా. ఇంకోటి పెట్టు. ఏదో కూడా మాట్లాడేస్తాడు ఇప్పుడు. అసలు సదరం సర్టిఫికేట్లు అడిగే వాళ్ళందరినీ వీడి దగ్గర పంపేస్తే ఆడు సెట్ చేస్తాడు. గవర్నమెంట్కి పోలు బడ్డని తగ్గుద్ది. అలా బ్రహ్మానందం ఉన్నాడు కింద ఉన్నాయి.
ఇవన్నీ మోసాలు అనమాట. యాక్చువల్గా ఈ మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని చట్టం ఉంది. క్రీస్తు నామంలో ఇప్పుడు దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు మంటనా? యేసు క్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసు క్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు. యేసు నామంలో దయ్యం పెట్టుకొచ్చింది, నడిపించండి. సో ఇలాగా మోసాలు చేసేస్తున్నారు. వీటికి అరికట్టవలసిన అవసరం ఉంది. సరే, మరి కొన్ని చోట్ల సరే మోసపోయినాడు ఎలాగో మోసపోతాడు, ఎందుకులే ఇదంతా కెలుక్కుంటాం, మళ్ళీ 4 ఓట్లు పోతాయేమో అనే భయం మరి కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చేసేది మోసం, మోసగాలని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ఇటువంటి మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని ఆల్రెడీ చట్టం ఉంది. ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం, ఎందుకంటే మోసం ఏముంటుంది? ఇప్పుడు అసలు మరి కడప జిల్లాలో చెవిటోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. యేసు యేసు అని చెవిలో చెప్పేస్తే అడిగి చెవులు వచ్చేయాలి ఆ లెక్క ప్రకారం. సరే, 90% అయి దొంగ సర్టిఫికేట్లు అయి ఉండొచ్చు. బట్ అయినా నిజంగా చెవిటి వాళ్ళు ఉంటారు కనుక మరి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. మరి దాని బదులు ఇందాక వాడిని పంపించేస్తే ఆ ఫ్రాడ్ గాడిని, సో అంతా సెట్ అవుతుంది. సో ఇటువంటి మోసాలు అరికట్టాలంటే మనకి ఒక బలమైన చట్టం అవసరం. లేదంటే ఇలాంటి వాళ్ళందరూ ఎక్కువైపోతారు. ఇక కొద్దిమంది మొన్న సిబిఐ మాజీ డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఆయన ఒక సూచన చేశారు. ఇలా ఆకివీడు గొడవలు గురించి వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు మేం చేయలేదంటే మరి అనిల్ని మేగుచ్చుకుని తల్లో మేగుచ్చేసింది ఎవడు? మిగిలిన వాళ్ళు ఇద్దరికి ఈపు మీద కస పొడిచేసింది ఎవరు? యేసు కాదు కదా. మేకు వేసినది యేసు కాదు కదా, మనుషులే కదా. ఆ మనుషులు ఎవరో చెప్పట్లేదు. ఇలాగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కువ మంది పోలీసులను పెట్టినప్పుడు పోలీస్ యాక్ట్ ఆఫ్ 1861 ప్రకారం, ఇప్పుడు పోలీస్ యాక్ట్ 30 ఎలాగో అలాగే పోలీస్ యాక్ట్ 1516 ప్రకారం ఎంతమంది పోలీసులను పెడితే ఆ పోలీసుల కాస్టు ఆ ప్రాంత ప్రజలు, ఇప్పుడు ఇది పెద్దపేట, ఆ పెద్దపేట వాసులు చచ్చినట్టు కట్టాల్సిందే అది వేస్తే. సో అది ఎందుకు వేయట్లేదు, అది వెయ్యాలి అని చెప్పి ఆయన మాజీ సిబిఐ డైరెక్టర్, వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. సో అటువంటివన్నీ కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఈ రకంగా మోసాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం ఇది తప్పు కాబట్టి మీరు పాటించవలసిన అవసరం లేదని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఓకే, మాయ మాటలు నమ్మి ప్రభుత్వాలు చేతగాక ఊరుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు తీస్తారు. ఏముందా ఇక్కడ చిన్న కెమెరా పెట్టుకుని హల్లెలూయా అని లోపలికి వచ్చేస్తాడు, కాదనలేరు కదా, మొత్తం అందరినీ తీసేస్తాడు. అలా వారం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే ఆడికి తెలియకుండానే సర్టిఫికేట్లు వేసిపోద్ది. సో అంచేత దయచేసి మోసగాళ్ళ చేతుల్లో బలవకండి. వారు చెప్పేవన్నీ అబద్ధాలు. అవి అబద్ధాలన్న నిజం తెలుసుకొని
మోసపోవద్దు. మారితే చక్కగా మారి అందులోనే మారాము, మాకు ఇప్పుడు కులరహితులు మేము, మాది మతం అని చెప్పి చెప్పుకోవటంలో అర్థం ఉంది. అంతేగాని ఆ రిచువల్స్ ఫాలో అవుతూ ఇలా ఉంటే రాజ్యాంగాన్ని ఇప్పటికిప్పుడు ఎవడో మార్చలేడు. సో అంచేత మీకు రిజర్వేషన్లు కావాలా, మీకు వాళ్ళు దొంగ మాటలు చెప్పి తీసుకెళ్ళిన మతం కావాలా? ఎందుకంటే ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా క్రీస్తు వలన ఆపరేషన్ చేయకుండాను ఏమీ జరగకుండా మాటలు వచ్చేస్తాయని, ఒక కుంటివాడు లేచి నడవగలడని, ఇవన్నీ వాళ్ళే విశ్వసించరు. వీళ్ళు విశ్వసించి మోసపోతున్నారు, కమిషన్లు కొట్టేస్తున్నారు. దశం భాగం అని చెప్పి కొబ్బరి నూనె రాసేసి మొత్తం మీరు కష్టపడి సంపాదించుకున్నది లాగేస్తున్నారు. అదే మామూలుగా దశం భాగం కొంతమంది ఎక్కువ లాగుతారు, తెలివైన వాళ్ళు గట్టి కేకలేసేసే వాళ్ళు ఎక్కువ లాగేస్తారు భయపెట్టి. ఓకే, మామూలు వాళ్ళు 10% సర్దుకుంటున్నారు. ముందు లాగుతారు, బిర్యానీలు పెట్టి లాగుతారు, అది ఇండ్యూస్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తారు. తర్వాత ఈ అనాథరైజ్డ్ చర్చిలు జీవో నెంబర్ 376 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇవాళ నాకు తెలిసి అడిగారు కొద్దిమంది, నా వద్దకు వచ్చారు చర్యలు తీసుకోవాలంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడానికి లేదు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే అనుమతి ఏ చర్చలకు ఉన్నాయి, అనుమతి ఏ చర్చలకు లేదు అని అడిగితే వారు చెప్తారు. మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ వాళ్ళు చెప్తారు, పంచాయతీ అయితే ఆ ఎండిఓని అడిగితే 10 రూపాయలు ఫీజు కట్టిస్తే చెప్తారు. ఆ చెప్పిన తర్వాత మీరు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి అప్రూవల్ ఉండాలి దానికి. మరి కలెక్టర్ గారి అప్రూవల్ లేకుండా అనాథరైజ్డ్గా ఇన్ని ఉన్నాయంటే కలెక్టర్ గారికి చర్యలు తీసుకోమని చెప్పి రాయండి. ఇది నేను ఆంధ్రప్రదేశ్లో అందరికీ చెప్తున్నా, ఇది ఒక దీనికి కాదు, ఇక్కడ వాళ్ళు రాశారు. ప్రభుత్వం ఉదాసీనత వైఖరి వహించి, అంటే ఇక్కడ ప్రభుత్వం అవ్వచ్చు, వేరే రాష్ట్రమైనా అవ్వచ్చు, నేను జనరలైజ్ చేసి చెప్తున్నా, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్పట్లా. ఒకవేళ ఉదాసీనత వహించి మనకెందుకు ఆ ఓట్లు పోతాయేమో అని ఎవరైనా అనుకుంటే చట్టాన్ని పరిరక్షించవలసిన బాధ్యత, మనం చేసిన చట్టాలని మనం గౌరవించుకోకపోతే ఇంకెవడు గౌరవిస్తాడు? సో కాబట్టి అప్పటికి చర్యలు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళొచ్చు. కోర్టు ఖచ్చితంగా చర్యలు తీసుకోమనే చెప్తుంది. అయినప్పటికీ తీసుకోకపోతే కంటెంప్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా ప్రాసెస్ అవ్వాలంటే ఒక 3 నెలలు పట్టవచ్చు. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఎవరన్నా పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటే ఇప్పుడే వెనక్కి వచ్చేయండి. ఇవాళ నుంచే గుళ్ళకి వెళ్ళటం మొదలెట్టండి, గర్భాపసి వచ్చేయండి. ఈ 3 నెలల్లో మీరు హిందువుననే నమ్మకం, మీ తోటి కమ్యూనిటీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేలాగా ఆ నమ్మకం మీరు క్రియేట్ చేసుకోగలిగితే ఎన్నికల్లో మీరు పోటీ చేయగలుగుతారు. లేదంటే అన్ని చర్చిల్లోనూ ఫోటోలు తీసుకుని మీ అపోనెంటే రెడీగా ఉంటాడు, నిజమైన దళితుడే పోటీ చేయగలడు. ఇలాగా రెగ్యులర్గా చర్చిలకు వెళ్ళి అక్కడ దశం భాగం సమర్పించుకునే వాళ్ళు నామినేషన్కి అనర్హులు అవుతారు. చెప్పలేదంటారు, అన్యాయం జరిగిపోయిందంటారు. ఆ నీల్ కుమార్స్ మాటని వాళ్ళు ఎలాగపోతారు, వాళ్ళతో పాటు మీరు పోవద్దు అని చెప్పి మా దళిత సోదరులకి, ఏదైనా మాయ మాటలు నమ్మి అటుగా వెళ్ళిన ఒకనాటి దళిత సోదరులకి తిరిగి మీరు వచ్చే అవకాశం ఉంది కనుక కొంతమంది మాట్లాడే ఈ జిల్లా మాదే, ఆ జిల్లా మాదే, రాష్ట్రం మాదే, త్వరలో దేశము కూడా మనదే అనే తింగర మాటలు విశ్వసించవద్దని చెబుతూ సరైన బాటలో పయనిద్దాం. వెళ్తే వెళ్ళిపోండి, మంచి రిలీజియన్, అందులో డౌట్ లేదు. కానీ రిలీజియన్ని పాడు చేసే విధంగా ప్రవర్తించడం తప్పు కాబట్టి అదో ఇదో తేల్చేసుకోండి. అది కాదు ఇదని ఇప్పుడు అనుకుంటే
ఇలాగ వచ్చేయండి. సో ఇది ఖచ్చితంగా ఐస్ ఆర్ వాచింగ్. చర్చికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 10 రోజులు ఆలస్యం అవ్వచ్చు, ఎవరి మాటలు విశ్వసించవద్దు. అదేమి ఆ కమిషన్ వేశారు, ఈ కమిషన్ వేశారని చెప్పి ఎవడ పడతాడు మాట్లాడుతున్నాడు. ఏమైంది? ఏ కమిషన్ వేసినా సరే ఆ మత స్వరూపాన్ని ఎవరూ మార్చలేరు కనుక అది కుదరదు. సో అంచేత దయచేసి వెళ్తే పూర్తిగా వెళ్ళిపోండి, వస్తే వెనక్కి వచ్చేయండి. త్రిశంకు స్వర్గంలో ఉండి పీపుల్ వాచ్ చేస్తున్నారు కాబట్టి రొంటికి చెడ్డ రేవడి కావద్దు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న మా హిందూ దళిత సోదరులు అందరికీ అన్ని మతాలు మంచియే, అన్ని మతాలు మంచియే. ఏ మతాన్ని ఫాలో అవ్వాలనుకుంటే ఆ మతాన్ని ఫాలో అవ్వండి. ఒకేసారి ఫాలోయింగ్కి ఒక మతం, బెనిఫిట్స్కి ఒక మతం, రాజ్యాంగానికి కాదది సమ్మతం. సో అంచేత రాజ్యాంగాన్ని వక్రీకరించే వారి మాటలు విశ్వసించొద్దు. సో ప్రజలందరూ డిమాండ్ చేస్తే, ప్రభుత్వం అంటే మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తే ఈ బలవంతపు ఈ కన్వర్షన్లు ఆపాలి అంటే ఒక చట్టం అనేది ఉంటే దానివలన ఉపయోగాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ అభిప్రాయాలు గౌరవనీయమైన ప్రభుత్వ పెద్దలకు తెలియజేయవాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు లేవు కదా? ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ.